గూడూరు రెండో పట్టణ పరిధిలోని వరుస దొంగతనాలు. గూడూరు రెండో పట్టణ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. నిన్న మసీదు వెనకాల ఇంట్లో చోరీ చేయగా నేడు మసీదు పక్కన మరో ఇంట్లో బంగారు, వెండి, డబ్బు దోచుకెళ్లిన దుండగులు. పందల వెంకటేష్ ఇంట్లో సుమారు 3 సవర్ల బంగారం, అరకేజీ వెండి, 10,000 రూపాయల నగదు ఇంట్లోనే సమయంలో అర్ధరాత్రి దొంగలు చొరబడి దోచుకెళ్లినట్టు సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుల నుండి వివరాలు తెలుసుకున్నారు. తొందరలో దొంగలను పట్టుకుంటామని వారు తెలియజేశారు. పోలీస్ నిఘా ఎక్కువగా పెంచి దొంగతనాలను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఊరికి పోయాము, తాళం వేసుకొని ఊరికి పోయేసి వచ్చే లోపల బీరువా పగలు కొట్టేసి ఈ విధంగా బంగారు, వెండి, 10,000 డబ్బులు అన్నీ చోరీ చేశారు. నా పేరు పద్మ. మేము శనివారం సాయంకాలం ఊరికి వెళ్ళాము. నేను మా ఆయన మా పాప ఊరికి వెళ్ళాము. మేము ఊరికి వెళ్ళిన తర్వాత శనివారం నైటు మన ఇదిలోనే పక్క ఇదిలోనే దొంగతనం జరిగింది. అది మేము సెల్లులో చూసి వెంటనే మా ఆయనకి చెప్పాను. చెప్పిన వెంటనే ఫోన్ చేశాడు. మా మధ్యకి ఫోన్ చేస్తే పోయి ఇంటికాడ చూడరా అంటే చూశాడు. అప్పుడు వచ్చాడు కానీ చూసి బయట నుంచి చూసిండు కానీ లోపల ఏం తెలియలేదు. బయటకు ఎక్కి చూసాగానే తలుపు పగలగొట్టింది. పగలగొట్టిండలకి తాళం వేయలేదని మమ్మల్ని అడిగాడు. అడిగితే వేసామయ్యా, మేము తాళాలు అన్నిటికీ వేసి వచ్చాము అని చెప్పాము. అప్పుడు ఒక అబ్బాయిని పైకి గేట్ పై నుంచి ఎక్కించి లోపలికి వచ్చి ఆ తలుపు అవన్నీ చూస్తే లోపల బీరువా అన్ని 2 బీరువాలు 2 రూముల బీరువాలు పగలగొట్టి 3.5 సవర్ బంగారం, అరకేజీ ఎండి, 10,000 రూపాయల డబ్బులు ఎత్తుకుపోయారు.